హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. మీరు చూస్తున్నారు సురేష్ వేగ్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్లో మోటో వ్లాగ్స్ అండ్ డైలీ రొటీన్గా ఉండే వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే నేను ఒక చిన్న ట్రిప్ చేస్తున్నాను. ట్రిప్ అంటే విజయవాడ నుంచి కైకలూరు వెళ్ళి కైకలూరు నుంచి మదినేపల్లి వెళ్తాను అనమాట. ఒక చిన్న వీడియో తీస్తున్నాను. సపోర్ట్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోలో కలుసుకుందాం. వాడు ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ చేసాము. నా బండి వచ్చేసి క్లాసిక్ 350 న్యూ మోడల్ అనమాట. 26 3 days అయింది బైక్ తీసుకొని. కంప్లీట్గా మన బండి కూడా చూపిస్తాను, వీడియో పెడతాను. కంప్లీట్ వీడియో మన బైక్ గురించి. ఇప్పుడు లారీ వాడు ఆ వర్షం నీళ్ళకేసి లేడు అంటే ఆ టైర్లో ఉన్న హీట్ ఉంటే మంచిగా చల్లబడతాయనా, అదే ఉంటుంది. దాంట్లో దిగాలంటే భయం వేస్తుంది అబ్బా. ఇక్కడ ఎక్కడ మొత్తం ఎక్కడ చూసినా రోడ్లన్నీ కట్ చేసి పారనుకారు. దాంట్లో దిగాలంటే ఒకలాగా ఉంటుంది. ఇటు వర్షం పడినట్టుంది అబ్బా. ఇటు ఏమైంది ఇక్కడ? ఓ మై గాడ్, యాక్సిడెంట్ అయింది. ఎవరో కొట్టేసాడు. అది పాపం అయిపోయాడు. ఆయన ఎవరో కొట్టేసాడా లేకపోతే ఆయన చనిపోయాడు, అర్థం కావట్లా. కొట్టేసే ఉంటాడు. హైవే పక్కన అంటే ఇంతే కదా. మా హైవేలో ఇదే జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తాము బాబు, ఇంతే. దేవుడు ఏం చేస్తాడు మీకు కదా. మనం ఎక్కడున్నామో నాకు తెలియట్లా. నాకు ఇంకొక మైనస్ ఏంటంటే దీనికి ఏలూరు వెళ్ళటానికి, అంటే మనం ఎక్కడికైనా వెళ్ళడానికి మన బండికి నావిగేషన్ కూడా ఉంటుంది. ఇదిగో ఈ కన్సోల్లో నావిగేషన్ కనపడుతుంది అనమాట. నావిగేషన్ మ్యాప్ కనపడుతుంది, గూగుల్ మ్యాప్స్. యాక్చువల్గా అది ఏం చేయాలంటే ఆండ్రాయిడ్ మొబైల్ దాన్ని కనెక్ట్ చేయాలి. బండికి కనెక్ట్ చేస్తే మ్యాప్ డైరెక్ట్గా దాంట్లో వచ్చేస్తుంది. మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన ఫోన్ ఏమో ఆండ్రాయిడ్ 11 అనమాట. ఇప్పుడు ఇదేమో ఈ యాప్ ఏమో ఆండ్రాయిడ్ 12 సపోర్ట్ చేస్తుందంట. మన బ్యాడ్ లక్ అదొకటి ఇదైంది. ఇప్పుడు అది కానుంటే నాకు బాగా ఉపయోగపడేది. ఎందుకంటే మంచిగా అది నేను దాంట్లో చూసుకొని వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు దీనికి మళ్ళీ ఫోన్కి హోల్డర్ పెట్టి అవన్నీ అవసరం లేదు కదా. అక్కడ ఆల్రెడీ కన్సోల్ ఇచ్చేసాడు కాబట్టి దాంట్లో చూసుకోవచ్చు. అదే ఇబ్బంది అయిపోయింది. మళ్ళీ ఫోన్ కొనాలి. ప్రస్తుతానికి నా ఫోన్ బాగుంది, అన్ని రకాలుగా నాకు సరిపోతుంది. కాకపోతే దీనికోసమే నేను ఫోన్ ఎక్కడ మారుస్తాం, అదొక రకమైన. ఫైనల్లీ మనం ఆశ్రమం రోడ్డు దగ్గరికి వచ్చామన్నమాట. ఏలూరు వచ్చేసాం. ఏలూరు హైవే నుంచి ఆశ్రమం రోడ్డుకి డైవర్షన్ తీసుకున్నాము. ఇటైతే వర్షం దుమ్ము దులిపేసిందప్ప. మనం కరెక్ట్గా గంటలో వచ్చేసాం, అంటే గంట ముందే వచ్చాము. అక్కడ 6:30కి బయలుదేరాం కదా. ఇప్పుడు వచ్చేసి 7:29 అవుతుంది. నేను కొంచెం ఒక 5 నిమిషాలు వెయిట్ చేశాను. కెమెరా స్టోరేజ్ ఫుల్ అంటే కొన్ని వీడియోస్ డిలీట్ చేశాను అనమాట. పాత ఉంటే డిలీట్ చేశాను. మనం దగ్గర 20కే వచ్చేసాం. 7:20కే, గంట కూడా పట్ల మనకి. 50 minutes, 50 నిమిషాల్లో వచ్చేసాం. కానీ అసలు క్రూజింగ్ ఉందా
మైండ్ బ్లోయింగ్ అసలు, మామూలుగా లేదు అసలు. నాకైతే నా పర్ఫార్మెన్స్ కి చాలా ఎక్కువ అది. క్రూజింగ్ అదిరిపోయింది బ్రో. ఇప్పుడు మీకు చూపించే లొకేషన్స్ వచ్చేసి చాలా బాగుంటాయి. ఏలూరు నుంచి బెంగళూరుకి ఇదంతా కొల్లేరు ప్రాంతం అనమాట. చాలా బాగుంటుంది, చూడొచ్చు మీరు నీట్గా మొత్తం తీస్తాను. ఇక్కడ ఏలూరులో తొందరగా వెళ్ళిపోవాలి, ఇది ఈ రోడ్ నుంచి దానికి బయటికి వెళ్ళిపోవాలి. లేకపోతే ఏమవుతుందంటే ఈ ఏరియా కొంచెం ఎక్కువ ఈ వెహికల్స్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏదో హైవే రోడ్ ఏదో హడావుడి ఉంటుంది. అంటే అప్పుడు ఎప్పుడో చూసాను, ఇప్పుడు మరి ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు దీని ఇక్కడ ఏంటంటే మళ్ళీ సిటీలోకి ఎంటర్ అవ్వడానికి మళ్ళీ ఒక దారి ఉంటుంది, మళ్ళీ అది మనకు తెలియదు. ఇప్పుడు అవి కూడా ఎత్తుక్కోవాలి. ఏం రోడ్డు ఇది? ఇటే వెళ్ళిపోదామా? ఇటేనా అనుకుంటా, ఇటేనా అడుగుదాం. కైకులూరు 26 కిలోమీటర్స్ అంట, ఇటే మనం వెళ్ళాలా. ఓకే, ఈ రోడ్డు అనుకుంటాయా ఇది? మనం సిటీలోకి వెళ్ళకుండా బయట నుంచి వెళ్ళిపోతున్నాం. రోడ్డు ఇదేమో సింగిల్ రోడ్డు, పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి. ఇటేమో ఒకటే నాకు నచ్చదు ఇక్కడ. వీటికల్లా వెళ్ళిపోతే బాగుండు. ఏమో చూడాలి. 26 కిలోమీటర్స్, హాఫ్ అన్ అవర్ అంటే కష్టమల్లి. హాఫ్ అన్ అవర్లో వెళ్ళాం. అదే హైవే కానీ అయితే ఈజీ కొట్టేయచ్చులే, కానీ ఈ రోడ్లు అంటే కష్టమే. ఎందుకంటే ఈ బండితో ఇలాంటి రోడ్లలో కష్టమే కొంచెం. అంటే సిటీలో తోలొచ్చు, కానీ హైవేల మీద తోలే వాళ్ళకేమో సిటీలో తోలే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది కొంచెం. అంటే సిటీలో తోలొచ్చు, కానీ నేనైతే అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వలేం మరి సిటీ రైడ్స్లో. ఎందుకంటే దీనికి ఏమో క్రూజింగ్ ఎక్కువ ఉంది కదా, అక్కడేమో స్లోగా వెళ్ళాలి. ఇదేమో అరే బాబు నన్ను అలా కాదురా, కొంచెం స్పీడ్ తోలరా అంటది అది. ఇదిగో ఇదే మేళం ఈ రోడ్లలో, చూడండి ఇదే మేళం ఈ రోడ్లలో. ఈ తప్పించుకొని వెళ్ళేటప్పటికే అయ్యిద్ది మనకి టైం. ఇదంతా బురదే, బండి మొత్తం బురద అయిపోయి ఉంటుంది. ఇంటికాడ కడిగితే పోద్దేమో తిని మోటార్ వేసి కడిగినా మళ్ళీ వర్షం వస్తే మళ్ళీ ఖరాబే కదా. అదిదో ఎందుకైనా మంచిదే, నేను సేఫ్టీగా ఇంజిన్ కింద ప్లేట్ వేయించేసాను నేను. అది అసలు అది నేను చూడలేను అసలు. ఇంజిన్కి ఆ డస్ట్ పట్టిందంటే అసలు దాన్ని క్లీన్ కూడా చేయబుద్ధి కాదు అసలు నాకు. వెళ్ళండి తాత, వెళ్ళండి. ఏందో మరి అమ్మ, ఇంత పెద్ద ఏలూరు అయింది, ఈ సందులు గుందేంది నాకు అర్థం కావట్లా. తప్పుకో భయ్యా కొద్దిగా. థ్యాంక్ యూ. ఏం మన కొత్త రోడ్లు అన్నా కొంచెం ఏమనుకోమాకండి. అంటే సిటీలో నుంచి వస్తే దగ్గర ఏంటి, నేను ఇదంతా అమ్మో ఏం సిటీ అయినా సిటీలో నుంచి వస్తే దగ్గర ఏమో మరి. ఈసారి అటు నుంచి ట్రై చేయాలి, ఈసారి ఎప్పుడన్నా వస్తే. మనము అవుట్ కట్స్ నుంచి వస్తున్నట్టున్నాం, అందుకనే అంత కిలోమీటర్లు చూపించిందేమో. 26 కిలోమీటర్స్. ఈ వాతావరణం బాగుంటుంది, ఇదంతా పొలాలే.
బాబా, మంచి వింటేజ్, ఎంత సరిగ్గా ఉంది లొకేషన్ ఇది. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్త అది ఒక్కటే భయం. అంటే మనం ప్రాపర్గా దీని మీద లేము కదా, తోలడం ఇది ఎలా ఉంటుందో. కానీ నాకు ఎక్కడైతే ఏ జర్కులు ఇవ్వటం అట్లాంటివి ఏం లేవు, మొత్తం గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఎటు వెళ్ళాలరన్నా పెద్దన్నా? అన్నా కైకిలూరు ఎటు? రైటా? ఇదేంటి రైట్ వెళ్ళాలా? అనవసరంగా ఇటు వెళ్ళిపోయేవాళ్ళం కదా ఇప్పుడు మనం. ఈ రూట్లో రాకూడదు. ఏమంటే కైకిలూరు ఎట్టండి? స్ట్రైటా? లెఫ్ట్ తిరగమంటున్నాడు. అసలు నేను ఆ రూట్లో పడితే నాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఇక్కడ లెఫ్ట్ తిరగమన్నాడా? ఇప్పుడు వచ్చామా ఈ రోడ్డుకి? ఓ నాయన, ఎంత పని అయిందిరా బాబు. ఇదేనా ఇంకా ఏలూరు రోడ్డు? ఇప్పుడు దీని బండికి టైం టు టైం మనం సర్వీస్ చేపిస్తే మంచిది. ఎందుకంటే దీన్ని నేను ఏదో స్టైల్ కోసం కాలను. యాక్చువల్గా ఇదిగో చూడొచ్చు, ఇదంతా కొల్లేరే మనకు కనపడేదంతా. అటు కొల్లేరే కొల్లేరే మధ్యలో రోడ్డు. సూపర్ కదా వ్యూ. కైకిలూరు ఏలూరు రోడ్కి స్వాగతం. వచ్చేసాం కైకిలూరు. ఇదే మన కైకిలూరు రోడ్. కైకిలూరు వచ్చేసాం. ఇది మన కైకిలూరు అనమాట ఇదంతా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం స్టేషన్ రోడ్లో నుంచి ఒక ఊరు వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడి నుంచి వింజరం అనే ఊరు వెళ్ళాలి. ఆహా, ఇది ఇంకా అద్భుతం అబ్బా. ఇక్కడ గేట్ వేసేసారు, ఇది మహా అద్భుతం. ఇంకా నేను కెమెరా ప్యాక్ చేసేస్తాను, ఇంకా రిస్క్ చేయదలుచుకోలేదు నేను. ఎందుకు వచ్చింది లేనిపోయిన తలకాయ నొప్పి. తీసేస్తున్నా కెమెరా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ విజయవాడకు, మదనేపల్లి నుంచి విజయవాడ వెళ్ళేటప్పుడు మళ్ళీ ఫుటేజ్ తీస్తాను. ఓకే, థ్యాంక్ యూ.